ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా పేద విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించాలని ఉప విద్యాశాఖ అధికారి కేవీవీ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం సామర్లకోట మండలం విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 12(1)(c) యాక్ట్ ప్రకారం అర్హులైన పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా సీట్లు కేటాయించాలి. పాఠశాలల అనుమతి పునరుద్ధరణ కోసం 6 నెలల ముందుగానే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించకూడదు. ఫీజులు చెల్లించలేదని పరీక్షలకు అనుమతించకపోవడం వంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు తప్పవు. యాజమాన్యాలు తల్లిదండ్రులతో శాంతియుతంగా మాట్లాడి ఫీజుల సమస్యను పరిష్కరించుకోవాలి. రికార్డుల్లో ఉన్న ప్రతి విద్యార్థి పాఠశాలలో భౌతికంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంఈఓ 1 ఎన్ లక్ష్మీ తులసి, ఎంఈఓ 2 పి పుల్లయ్య మరియు పలు పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సామర్లకోట మండలంలోని ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలల యొక్క కరస్పాండెంట్స్ అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలు యాజ్ పర్ GOMS నెంబర్ 1 ప్రకారం కూర్చో తప్పకుండా అన్నీ కూడా నిర్వహించాలని, అలాగే రికగ్నేషన్స్ రెన్యువల్స్ కూడా ముందుగా ఒక 6 నెలల ముందు ప్రపోజల్స్ పెట్టుకుని ఇన్ టైంలో రికగ్నేషన్స్ రెన్యువల్స్తో మాత్రమే పాఠశాలలు రన్ చేయాలని, అలాగే పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా యూడేస్లో ఖచ్చితంగా నమోదు చేసుకుని యూడేస్ ప్లస్ ఫిజికల్గా ఉండేటువంటి స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. పాఠశాలలో నిర్వహించుకున్నటువంటి అన్ని రికార్డ్స్, రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి చేయాలి అనేది కూడా కరస్పాండెన్స్ వివరించడం జరిగిందండి. అలాగే 10th క్లాస్ పిల్లలకి ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేయడము, తర్వాత వాళ్ళకి పరీక్షకు సంసిద్ధం చేయవలసిందిగా కూడా వాళ్ళు సూచించడం జరిగింది. ఎన్ఆర్లో ఏమైనా తప్పిదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి సూచించడం జరిగింది. తర్వాత మండలంలో RTE లేదా RTI ప్రకారం ఈ ప్రైవేట్ స్కూల్స్ ముందు వచ్చినటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సింది, కానీ వచ్చినప్పుడు దానికి తగినటువంటి సమాధానం ఇచ్చి మరి పాఠశాలని సరైన వాతావరణంలో చక్కటి రూల్స్, గవర్నమెంట్ ఫామ్ చేసిన రూల్స్ ప్రకారం రన్ చేయాలని తెలియజేయడం జరిగింది. అలాగే రికగ్నేషన్స్ రెన్యువల్స్ విషయంలో GO 1 ప్రకారం ఏమైతే సబ్మిట్ చేయాలో స్ట్రక్చర్స్ ఉన్నెస్, అలాగే శానిటరీ, పోలీస్ NOC, అలాగే అకామిడేషను, లీజ్ డీడు, ఇటువంటి అన్నీ కూడా సబ్మిట్ పెట్టిన తర్వాత మాత్రమే ప్రపోజల్ పెట్టాలని దాని మీద అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దీని నిమిత్తమే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ సామర్లకోట మండలంలో సమావేశం ఏర్పాటు జరిగిందని తెలియజేస్తాను. మా గవర్నమెంట్ దాంట్లో నేను సెర్చ్ చేశాను. మొత్తం 2 గ్రూపులు పెట్టాం. ఒకటి హై స్కూల్ గ్రూప్, ఒకటి ప్రైమరీ స్కూల్ గ్రూప్ ఒకటి. రెండవది మీ స్కూల్ దగ్గరికి వచ్చినప్పటికీ కాన్వెంట్ స్కూల్స్ అని ఒకటి పెట్టాం. అప్పుడు ఉన్న సమస్యను బట్టి మీ అందరికీ తెలుసు, మీరే మాకు ఆదర్శం, మేము పడ్డ బాధ మీకు తెలుసు కాబట్టి అప్పుడు పెట్టే గ్రూప్ ఏంటంటే HM అండ్ PVT అని, HM PVT అని ప్రైవేట్ స్కూల్ HMస్తో గ్రూప్ పెట్టాం. జనరల్గా మనకు వచ్చేది COI అండ్ SLOలో వస్తుంది, అంతే కదా, కాన్వెంట్ సామర్లకోటలో వస్తుంది. ఇది SLO కాన్వెంట్స్లో వస్తుంది. HM PVT దాంట్లో అసలు పెట్టట్లేదు, ఎప్పుడైనా ఉంటే పెడతాం. సో అది కూడా ఒకటే రన్ చేస్తాం, ఓకేనా. కానీ రన్ చేసేటప్పుడు దాంట్లో వచ్చే విషయాలు మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి. అలాగే చాలా పని ఉన్నప్పటికీ కూడా అందుకే ఆయనతో మాట్లాడుతున్నాను. నుంచి పరీక్షలు FA4 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి FA4 ఎగ్జామ్స్కి మీరు ఏం చేస్తారంటే, కొన్ని స్కూల్స్ 9th 10th పేపర్లు పట్టుకెళ్తున్నారు, కొన్ని స్కూల్స్ ప్రైమరీ పేపర్లు పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు DCP వెంకటరావు గారు కూడా నాకు ఫోన్ చేశారు, మీరు DCP ఫీజు కట్టేటప్పుడు ఇక్కడ ఏ పేపర్లు పట్టుకెళ్తున్నారు, ఏ క్లాస్ అనేది మీకు తెలియట్లా. స్టార్టింగ్లో ఫస్ట్లో మొత్తం అన్ని క్లాసులకు పట్టుకెళ్తారనే ఉద్దేశంతో పేపర్లు మీరు పెట్టారు. ఆ పెట్టిన లిస్టు పైకి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతే కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ లిస్టు చూసి ఇంకా ఫీజు కట్టలేదు, DCP ఫీజు కట్టలేదు అని వాళ్ళు అడుగుతారు. మీరేమంటున్నారంటే నేను 9th 10th పట్టుకెళ్తున్నామండి, 9th 10th కడతామండి అంటున్నారు. సో అది ఈ సంవత్సరం అంతా ప్రతిసారి అడుగుతున్నారు. ఆ క్లారిఫికేషన్ కోసం మరలో ఇప్పుడు సార్ అడిగారు, ఎవరో వెళ్ళి కట్టడానికి వెళ్ళారంట, ఫీజు కట్టడానికి ఫోన్ చేసి అడిగారు. అలాగే మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మళ్ళీ వాక్య అంటే మణిపల్లి అదే మీరు ఉన్నారంటే తలపడుతున్నాం.